హలో హై హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ వచ్చేసి 108 పాయింట్స్తో మంచి పాజిటివ్ నోట్తో అయితే క్లోజ్ అయితే అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 1.4% అయితే పెరిగి 703.8 దగ్గర అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ ఫిన్ నిఫ్టీ అలాగే మిడ్ నిఫ్టీ అయితే కొంచెం ఫ్లాట్గా అయితే ఉంది. సెన్సెక్స్ 309 పాయింట్స్తో అయితే క్లోజ్ అయింది 0.4%. అండ్ ఇండియా విక్స్ అయితే 1.61% తగ్గి 15.85 అయితే మనకి సెటిల్ అయితే అయ్యింది. సో నిన్న మనం మాట్లాడుకున్నట్టు డైలీ టైం ఫ్రేమ్లో అయితే నిఫ్టీ అయితే పాజిటివ్ క్యాండిల్ అయితే డ్రా చేసింది. అండ్ నిన్న మనం క్లియర్గా అనుకున్నాము ఏదైతే 23,200 విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రీవియస్ డే లో డైలీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ లో ఏదైతే ఉందో సో ఇది బ్రేక్ అవుతే కనుక డెఫినెట్గా మనకి ఒక అవకాశం అయితే ఉంటుంది అనేసి. అండ్ అలాగే ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయ్యేటటువంటి మంచి గ్రీన్ క్యాండిల్ వస్తే కనుక మనం అప్ సైడ్ కూడా చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్ కూడా 23,800 విచ్ ఇస్ నియర్ బై రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇది ఇంకా ఈ ట్రెండ్ లైన్ అయితే దాటుకుని అయితే పైకి అయితే వెళ్ళలేదు, బట్ స్టిల్ ఇట్స్ అ పాజిటివ్. అండ్ ఈరోజు మనకి మేజర్ అప్డేట్ ఏంటంటే యూఎస్ మార్కెట్స్ వచ్చేసి 245% వరకు చేరింది. ఏదైతే టారిఫ్స్ ప్రతీకార సుంకాల వరకు 245% చేరింది అనేసి. సో అంత వచ్చిన తర్వాత డౌ జోన్స్ అయితే ఆల్మోస్ట్ 300 to 400 పాయింట్స్ అయితే ఫ్యూచర్స్ అయితే డౌన్ అయినాయి. బట్ ఇండియన్ మార్కెట్స్ వచ్చేసి అక్కడ నుంచి మంచి స్పైక్స్ వేసుకుంటూ పైకి కూడా పోయింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండియాకి పెద్దగా వచ్చినటువంటి హాని అయితే లేదు, వచ్చినటువంటి నష్టం అయితే లేదు అనేటటువంటి భావన అయితే మనకి ఇన్వెస్టర్లలో మనం చూడొచ్చు. అలాగే ఈవెన్ చైనా యుఎస్ మార్కెట్స్ కూడా అంటే యుఎస్ ఏదైతే ఉందో చైనా నుంచి కాకుండా తీసుకోవాలి అనుకుంటే కనుక మనకి బెనిఫిట్ అవుతుంది, కొంతైనా కంపెనీస్ మనకు వస్తాయి, ఇక్కడ నుంచి కూడా ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అనేటటువంటి పాజిటివ్ కూడా ఉంది. అండ్ ఈరోజు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ వచ్చేసి మంచిగా పర్ఫామ్ చేసినాయి అని చెప్పొచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది కూడా మంచి పాజిటివే. ఎప్పుడైతే మనకు ఒక డిమాండ్ జోన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిందో అండ్ ప్రీవియస్గా ఈ ఏరియాలో ఏదైతే మనకి అంటే నిన్న క్లోజింగ్ అండ్ హై ఏదైతే ఉందో మనం డిస్కస్ చేసుకున్నామో 52,400 లెవెల్స్. సో అది కూడా చాలా ఫ్లాట్గా ఓపెన్ అయినప్పటికీ సో తర్వాత నుంచి మంచిగా క్లోజింగ్ అయితే ఇచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి ఏదైతే స్పైక్స్ వచ్చినాయో మంచి ఈ క్యాండిల్ ఫామ్ అవడానికి మంచిగా యూజ్ అయిందని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏదైతే ఉందో 53,200 దగ్గర వచ్చేసరికి నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంది మనకి. ఎగ్జాక్ట్గా 53,164 హై అండ్ 53,200 వరకు ఇక్కడైతే మనకి ఈ జోన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రీవియస్గా కూడా ఈ జోన్ నుంచి ఒక సెల్ ఆఫ్ అనేది మనం చూసాము. ఇక్కడ అఫ్కోర్స్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మేకర్ బ్రేక్ జోన్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనకి పైకి వెళ్ళింది కానీ బట్ సస్టైన్ అవ్వలేదు అండ్ ఈ ఏరియా నుంచి కిందకి వచ్చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ ఎవరైతే ఆల్మోస్ట్ బాటంలో కానీ ఈ ఏరియాలో కానీ లాంగ్ అయితే వెళ్తారో 50,000 లెవెల్స్ నుంచి సో వాళ్ళకి 3,000 పాయింట్స్ పొజిషనల్గా బుక్ చేసుకోవడానికి మంచి ఏరియా అని చెప్పొచ్చు. రేపు కన్నా ఇది అట్లీస్ట్ ఈ క్యాండిల్లో హాఫ్ కూడా బ్రేక్ అయితే ఓకే, అదర్వైజ్ ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. అండ్ 53,200 వచ్చేసి రేపటికైతే చాలా క్రూషియల్గా మనకి ఈ లెవెల్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 53,586. అండ్ ఈరోజు ఏదైతే మనకి జనరల్గా ఎక్స్పైరీ రోజు జనరల్గా రేపు అయితే మనకి నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది, వీక్లీ ఎక్స్పైరీ. సో రేపు ఎక్స్పైరీ ముందు రోజు ఈరోజు పెద్ద మూవ్ అయితే వచ్చింది డెఫినెట్గా. సో రేపు ఎంతవరకు మూమెంట్ ఉంటుంది, రేపు బై జోన్స్ ఏంటి సెల్ జోన్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో వీడియోని అయితే ఒకసారి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నిఫ్టీలో మనం ఇంట్రాడే చూడొచ్చు. మార్నింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ ఏదైతే 15 మినిట్స్ అదే రేంజ్లోనే ఆల్మోస్ట్ నిన్నటి లో కూడా బ్రేక్ చేయకుండా అట్లనే ఉంది కంప్లీట్గా. సో అక్కడ నుంచి తర్వాత అరౌండ్ 1:32 o'clockకి మంచి క్యాండిల్స్ అయితే వచ్చినాయి. సో కొంచెం కైండ్ ఆఫ్ హీరో జీరో రేపు రావాల్సింది ఈరోజే వచ్చేసింది ఫైర్ వర్క్స్ అని చెప్పొచ్చు. అండ్ 23,490 అండ్ 23,378 అయితే మనకి నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్గా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ అండ్ 60 to 70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక 23,490 ఆర్ 500 దగ్గర మనకు ఒక 5 minutes కన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక మనం లాంగ్ అయితే వెళ్ళొచ్చు. 23,567 అలాగే 23,621 సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,677గా అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చి 23,378 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే మనకి డౌన్ సైడ్ వచ్చి 23,311 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,246 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,193గా అయితే ఉంటుంది. రేపు ఇన్ కేస్ మనకి 50
15 మినిట్స్ రూల్ ఏదైతే ఉందో లైక్ ఇది 15 మినిట్స్ అనుకుంటే కనుక 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి. అండ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియం ఎరోజన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి సో బీ కేర్ఫుల్ ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్. సో ఇంకా బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి 53,200 అండ్ 53,000 వచ్చేసి అంటే ఈ 200 ఏరియా వచ్చేసి కంప్లీట్గా కైండ్ ఆఫ్ ఇలాంటి క్యాండిల్స్ మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ అవ్వలేదు ఎయిదర్ వేస్లో అనుకుంటే కనుక. సో ఇన్ కేస్ ఒకవేళ ఒక 100 and 120 పాయింట్స్ మనకి ఇక్కడ గ్యాప్ అప్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి 53,302 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 53,403 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 53,502గా అయితే మనకు ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చి 53,000 చాలా వరకు ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా సరే ఇమీడియట్గా అయితే మనం షార్ట్ అయితే చేయొద్దు. డోంట్ జంప్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ట్రేడ్స్ విత్ ఇన్ 15 మినిట్స్. అండ్ 53,000 కూడా బ్రేక్ అయితేనే మనం అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. 52,891 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ 52,793 అండ్ 52,640 వచ్చేసి ఫైనల్ టార్గెట్కి అయితే ఉంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఓఏ డేటా కూడా చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఓఏ డేటా వచ్చేసి 7.20 8.20. సో ఈరోజు వచ్చినటువంటి 90 డిగ్రీ స్పైక్తో మనకి అర్థమవుతుంది పుట్స్ అనేది చాలా షార్ట్ చేశారని. అండ్ నెక్స్ట్ మంత్ అండ్ 4 మంత్ ఓఏ చూసుకుంటే కనుక 8.73 అండ్ 9.88. సో 1.15 lakh అయితే ఇక్కడ మనకి డిఫరెన్స్ అయితే ఉంది. ఓవరాల్గా వచ్చేసరికి మార్కెట్ అయితే పాజిటివ్గా ఇక్కడ అయితే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే డేటా అయితే చూపిస్తుంది. బట్ రేపు ఇవాళ మార్కెట్ గ్లోబల్ క్యూస్ కానీ యూఎస్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి అనేసి ఎట్లా తీసుకుంటున్నాయి మిగతా మార్కెట్స్ అని కొంతవరకు సెంటిమెంట్ కూడా అట్లా టర్న్ అయ్యేదానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి రేపు మార్నింగ్ అనేది ప్లాన్ చేసుకోవడం బెటర్. అండ్ సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా ఏదైతే 1:32 o'clockకి అంతకు ముందు వరకు కూడా కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లో ఉంటాం. సేమ్ సెన్సెక్స్లో కూడా ఇవాళ అదే జరిగింది, కంప్లీట్గా రేంజ్ బౌండ్. అండ్ ఒక్కసారిగా బ్రేక్అవుట్ చాలా బ్లాస్టింగ్ క్యాండిల్స్ అయితే మనకు వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే 76,600 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 77,700 వరకు కూడా ఆల్మోస్ట్ 400 to 500 పాయింట్స్ అయితే క్యాండిల్స్ అయితే మూవ్ అయినాయి. సో దీంట్లోకి వచ్చేసరికి 77,190 అండ్ 76,859 వచ్చేసి మనకి నో ట్రేడింగ్ జోన్ అలాగే స్కాల్పింగ్ జోన్ అని చెప్పొచ్చు. అండ్ వన్స్ 77,190 బ్రేక్ అయితే కనుక సేమ్ నిఫ్టీలో అక్కడే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ బై ట్రేడ్స్ అనేవి ఆల్మోస్ట్ ఒకేసారి ట్రిగర్ అయితే అవుతాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి టార్గెట్ 77,354 అండ్ అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 77,503 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 77,751గా అయితే మనకు ఉంటుంది. అండ్ 76,859 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 76,680 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 76,474 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 76,300గా మనకి టార్గెట్స్ కూడా ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ రేపు అయితే కంప్లీట్గా మళ్ళీ చెప్తున్న ఆప్షన్ బయర్స్ అయితే మాత్రం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ జోన్ అయితే బ్రేక్ అయినప్పుడు మాత్రమే అట్లీస్ట్ స్కాల్పింగ్ ట్రేడ్స్ అయినా చేయండి, అప్పటి వరకు మాత్రం ఏం చేయొద్దు. అండ్ ఈ కాన్ఫిడెన్స్ జోన్ ఏంటి అనుకుంటే కనుక మన దాంట్లో ఒక వీడియో ఉంటుంది కాన్ఫిడెన్స్ జోన్ అనేసి. చాలా రేర్గా ఉండేటటువంటి కాన్సెప్ట్. మీరు ప్యూర్ మొత్తం హోల్ యూట్యూబ్ ఎతికినా సరే చాలా తక్కువ వీడియోస్ అయితే దొరుకుతాయి. అలాంటిది మన తెలుగులో మన ఛానల్లోనే ఉంది, ఒకసారి చూసేయండి. ట్రేడర్స్ అయితే కనుక ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది కాన్ఫిడెన్స్ జోన్ అనేసి. సో ఆ వీడియో ఒకసారి సెర్చ్ చేసి ఒకసారి ఖచ్చితంగా చూసేయండి. మీకు డైలీ డే టు డే ఎక్కడ మనకి మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది అనేసి అది కూడా మనకి చెప్తుంది. సో ఆ కాన్సెప్ట్ని అయితే బాగా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యు ఆల్ టుమారో ఇన్ ద సేమ్ టైమ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.